దీంట్లో కూడా మీకు గొప్ప మెసేజ్ ఉంటుంది చివరిలో. ఇప్పుడు తను ఒకటి చెప్పాడు కదా, అదొక మెసేజ్. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే చదువు లేకపోతే వాడు దేనికి పనికిరాడు అంటే, ప్రతి వాళ్ళు ఇప్పుడు క్లాస్ ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్, జిల్లా ఫస్ట్, స్టేట్ ఫస్ట్ ఒకటే రాగలడు కదా. మిగతా వాళ్ళందరూ చేతకాని వాళ్ళు అంటే ఎట్లా? చాలా మందికి వాళ్ళకి చదువుకుంటారు కానీ తర్వాత వాళ్ళు రాత్రి చదువుకుంటే వాళ్ళు పొద్దున మర్చిపోతారు. తెల్లగాయితం కనబడుతుంటుంది అక్కడ. రాత్రి చదువుకుని గుర్తుండదు. ఈ అమ్మాయి అంతే, ఏం గుర్తుండదు. అయితే వాళ్ళకి వేరే టాలెంట్ ఇస్తాడు భగవంతుడు. చాలా మంది మీరు చూస్తే సూపర్ స్టార్స్, మ్యూజిషియన్స్, సింగర్స్, ఇంక్లూడింగ్ మన పవర్ స్టార్ ఇంటర్మీడియట్ ఆపేశాడు. అంటే మరి తను చూస్తే మరి ఇప్పుడు రాష్ట్రాన్ని శాసిస్తున్నాడు. సో చదువు ఒకటే కాదు, ఒక కులమానికం, ఒక మనిషి టాలెంట్ని గుర్తించడానికి, అతనిలో శక్తి సామర్థ్యాన్ని చెప్పేది చదువు ఒకటే కాదు. ప్రతి భగవంతుడు ఏదో టాలెంట్ ఇస్తాడు మనందరికీ. అదేంటో మనం గుర్తించుకోవడానికి కొంతమంది ఎర్లీ గుర్తిస్తారు, క్రికెటర్స్ అవ్వచ్చు, కొంతమంది లేట్ గుర్తిస్తారు. బట్ అటువైపు వెళ్ళినప్పుడు మనకి రాజమార్గం అవుతుంది. అదే కదా ఇప్పుడు ఆయన మెసేజ్ నాకు క్లైమాక్స్లో లాస్ట్ 30 minutes అయితే ఇది ఒక అసలు అందరూ ఊహించని, ఇందులో ఒక పెద్ద ఈ 30 minutes మిమ్మల్ని ఒక అనుభూతికి గురి చేస్తుంది ఈ సినిమా. అప్పటిదాకా ఫన్, నవ్విస్తూ, ఏడిపిస్తూ, గవ్విస్తూ, పాటలు పాడుకుంటూ అల్లరి చిల్లరగా వీళ్ళు తిరిగే వెనకాల ఒక భావం, ఒక గొప్ప ఫినిషింగ్, మీ జీవితాంతం వెంటాడే ఒక ముగింపు ఉంటుంది సినిమాకి. ప్రతి సీన్ వేస్తారు, ప్రతి సీన్ వాళ్ళే వేస్తుంటారు. యాక్చువల్గా ఆడని చూసి వీళ్ళు ప్రేక్షకులు వేస్తుంటారు. మీరు చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనం ఈ సందర్భంలో మనం డిఫరెంట్గా గవర్నమెంట్ తీసుకోవాల్సిన ఇనిషియేటివ్ ఇప్పుడు చూడండి. వైజాగ్ ఉంది. వైజాగ్ మన హైదరాబాద్ తర్వాత వైజాగ్లో జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ప్రతి సినిమా ఎంతో కొంత పర్సంటేజ్ వైజాగ్లో 30%, 40% ప్రతి సినిమా జరుగుతుంటుంది. అలాగే తిరుపతిలో కూడా గవర్నమెంట్, ఎందుకంటే తిరుపతిలో కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ హార్సిలీ హిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ కనుక ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ మాకు షూటింగ్స్కి అనుకూలమైన వాతావరణం ఇక్కడ వీళ్ళు కల్పిస్తే చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ. మేము ఆటోమేటిక్గా వచ్చినప్పుడు మేము అందరు ఆర్టిస్టులని అక్కడి నుంచి తీసుకురాం. మేము లోకల్గా ఉన్న టాలెంట్ని పికప్ చేస్తాం. వైజాగ్లో చేసినట్టు రాజమండ్రి మేము చేసాం చాలా సినిమాలు. వైజాగ్ తర్వాత చూస్తే మీకు రాజమండ్రి, ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆ ప్రాంతాలు నెక్స్ట్ సినిమాకి అనుకూలంగా మారాయి. అదే గవర్నమెంట్ తీసుకోవాలి ఆ ఇనిషియేషన్. మీరు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో చేస్తే మీకు షూటింగ్ ఫ్రీ, మీకు పర్మిషన్స్ ఫ్రీ, దాంతోపాటు మీకు సబ్సిడీ ఇస్తాము. ఇక్కడ మీరు స్టూడియోలు పెట్టుకోవడానికి మేము ఫ్రీగా స్థలం ఇస్తాము అని కనుక గవర్నమెంట్ కనుక ముందుకు వస్తే 100% ఇక్కడ ఎక్కువ సినిమాలు తీస్తాం మేము. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా లోకల్ కళాకారులకు వస్తుంది అవకాశం. ఇది గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారి ఆయన మన జనసేన ఏంటి ఉన్నారు కదా మంత్రి, మినిస్టర్ కందులు దుర్గేష్ గారు ఉన్నారు కాబట్టి ఆయన కొంత ఫోకస్ చేస్తే తిరుపతి కాదు, ఇటు రాయలసీమలో తిరుపతి, ఆంధ్రాలో వైజాగ్, ఈస్ట్ వెస్ట్, తర్వాత అన్ని ప్రాంతాలు మనకి ఎక్కువ అనుకూలంగా, ఆంధ్ర సినిమాకి అనుకూలంగా ఉండే ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. బట్ గవర్నమెంట్ వైపు నుంచి చిన్న ఎంకరేజ్మెంట్ కావాలి. అది ఉంటే లోకల్ కళాకారులకు కూడా గొప్ప అవకాశాలు దొరుకుతాయి.